నమస్తే. జై శ్రీరామ్. స్వాతంత్రం తర్వాత భారత రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు జరిగాయి. 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం సాధించుకున్న తర్వాత దేశ చరిత్రలో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. అయితే ఒక దేశ ప్రధానికి వ్యతిరేకంగా స్వయాన ఆమె మేనత్త రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా బహిరంగంగా ప్రచారం చేయడం అంటే మామూలు విషయం కాదు. 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఆమె మేనత్త విజయలక్ష్మి పండిట్ చేసిన తిరుగుబాటు వెనుక ఎంత పెద్ద చరిత్ర ఉందో ఇప్పుడోసారి చూద్దాం. ఈ విషయం మీకు ముందే తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఇప్పుడే ఈ విషయాన్ని తెలుసుకుంటున్నట్టయితే ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అయితే మనం టాపిక్లోకి ఎంటర్ అయితే 1977 ఎన్నికల సమయం ఆసన్నమైంది. 1977లో దేశవ్యాప్తంగా పార్లమెంటుకి ఎన్నికల నగారా మోగింది. దేశంలో ఎమర్జెన్సీ చీకటి రోజులు ముగిసి 1975 నుంచి 77 మధ్యలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి దేశంలో ఉన్న అందరి హక్కుల్ని కాలరాయడం జరిగింది. ఆ చీకటి రోజుల తరువాత మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయం అది. అయితే ఆ ఎన్నికల్లో అప్పటి వరకు తిరుగులేని ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా చాలామంది ప్రచారం చేశారు, పోటీ చేశారు. అయితే అందరిలో కూడా అత్యంత ఆశ్చర్యకరంగా, అత్యంత వివాదాస్పదంగా తెర మీదకు వచ్చిన వారు విజయలక్ష్మి పండిట్. ఈమె స్వయంగా ఇందిరాగాంధీకి మేనత్త కావడం మనందరికీ తెలిసిన విషయమే. బహిరంగ ప్రచారానికి కూడా దిగారు. నెహ్రూ కుటుంబానికి చెందిన ఇద్దరు అతి ముఖ్యమైన వ్యక్తులు ఈ ఎన్నికల్లో ఇలా ముఖాముఖి తలపడడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ ఎన్నికల్లో చివరికి అప్పటి వరకు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ తన సొంత రాయ్బరేలీ స్థానం నుంచి కూడా దారుణంగా ఓడిపోవడం జరిగింది. ఈ వైరం వెనుక చాలా పెద్ద కుటుంబ చరిత్ర ఉంది. నెహ్రూ సోదరి అయిన విజయలక్ష్మి పండిట్ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేశారు? అయితే వీళ్ళ మధ్య వ్యతిరేకత, వీళ్ళ మధ్య శత్రుత్వం లేదా వీళ్ళిద్దరి మధ్య పడకపోవడం, ఇందిరాగాంధీకి విజయలక్ష్మి పండిట్కి మధ్య పొసగకపోవడం అనేది 1977 ఎన్నికల సమయంలో హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు. విజయలక్ష్మి పండిట్కు ఇందిరాగాంధీ తల్లి అంటే నెహ్రూ భార్య కమలా నెహ్రూ అంటే మొదటి నుంచి అసలు పడేది కాదు. ఆమెతో సత్సంబంధాలు కూడా ఉండేవి కావు. చిన్నప్పటి నుంచి తన తల్లిని ఇందిరాగాంధీ వేధించడాన్ని చూసి దానికి ఆమె మేనత్త విజయలక్ష్మి పండిట్కు కారణమని భావించేవారు. ఇందిరాగాంధీ తన తల్లి కమలా నెహ్రూ పడుతున్న సమస్యలకు, ఇబ్బందులకు అన్నిటికీ కూడా కారణం విజయలక్ష్మి పండిట్ అని ఇందిరాగాంధీ భావించేది. అంటే ఇందిరాగాంధీకి చిన్నప్పటి నుంచి కూడా ఆమె మేనత్త అంటే సదభిప్రాయం లేదనేది మనకు అర్థమవుతుందన్నమాట. అయితే జవహర్లాల్ నెహ్రూ బతికున్నంత వరకు విజయలక్ష్మి పండిట్ భారత రాజకీయాల్లో అత్యున్నత పదవుల్లో కొనసాగారు. ఆమె అద్భుతమైన సమర్థత కారణంగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు, జనరల్ అసెంబ్లీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా కూడా ఘనత సాధించారు. కానీ 1964లో నెహ్రూ మరణించిన తర్వాత ప్రధాని పీఠం తనకు దక్కుతుందని విజయలక్ష్మి పండిట్ ఆశించారు. కానీ ఇందిరాగాంధీ చేతికి పగ్గాలు వెళ్లడంతో విజయలక్ష్మి పండిట్ రాజకీయాలకు కొంత దూరంగా జరిగిపోయారు. ఆ తర్వాత 1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి పౌర హక్కులను పూర్తిగా కాలరాసి విపక్ష నేతలందరినీ జైళ్లలో పెట్టారు. అలా జైలుకు వెళ్ళిన వాళ్ళలో అద్వానీ, వాజ్పేయి లాంటి వారు కూడా ఉన్నారు. నేటి ప్రధాని నరేంద్ర మోడీ కూడా మారువేషాల్లో తిరుగుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తమకు వీలైనంత ధీరోదాత్తంగా ప్రాణాలకు తెగించి పోరాటం చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో లండన్లో ఉంటున్న విజయలక్ష్మి పండిట్ ఇందిరాగాంధీ అరాచక పాలనను తీవ్రంగా ఖండించారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని పెట్టడము, ఆ టైంలో ఇందిరాగాంధీ చేసిన అరాచకాలను లండన్లో ఉంటూ విజయలక్ష్మి పండిట్ ఖండించడం జరిగింది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన వెంటనే 1977 ఎన్నికల్లో విజయలక్ష్మి పండిట్ తన రాజకీయ మౌనాన్ని వీడి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టారు.
నెహ్రూ సొంత సోదరి ఇందిరాగాంధీ పాలనను వ్యతిరేకిస్తూ గళం విప్పడం ప్రజల్లోకి చాలా బలమైన సంకేతాన్ని పంపింది. నెహ్రూ కుటుంబ సభ్యురాలే స్వయంగా వ్యతిరేకించడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసిన నియంతృత్వ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా స్వయంగా కుటుంబం నుంచే ఎదురుదెబ్బ తగలడం నిజంగా ఒక చారిత్రక పరిణామం. అయితే కుటుంబ కక్షల కారణంగా సొంత మేనకోడలిని ఓడించడానికి ప్రత్యర్థులతో చేతులు కలపడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. దేశం కంటే కుటుంబ గొడవలు, వ్యక్తిగత కక్షలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఆ కుటుంబ నైజాన్ని ఎత్తిచూపుతుందని కొందరు అంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే ఆమె పోరాడానని కొందరు సమర్థించారు. విజయలక్ష్మి పండిట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే ఆమె పోరాడారు అని కూడా కొందరు సమర్థిస్తూ ఉంటారు. అయితే కుటుంబంలోని ఐక్యత లేని వారు దేశాన్ని ఏ విధంగా ఐక్యంగా ఉంచగలరనేది కూడా చాలామంది ఎత్తి చూపుతూ ఉంటారు. అయితే స్వార్థ రాజకీయాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టే కుటుంబ రాజకీయాల సంస్కృతికి 1977 ఎన్నికలు ఒక గట్టి గుణపాఠం అయితే నేర్పాయి. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విజయలక్ష్మి పండిట్ చేసిన పోరాటం వాళ్ళ కుటుంబ పరమైన కలహాల కారణంగా అయ్యుండొచ్చు. అయినప్పటికీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం, దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులందరినీ జైళ్లలో పెట్టించడం, మీడియాని కూడా అణిచివేయడం, ప్రజలకుండే సామాన్య కనీస హక్కులను కూడా తొక్కిపెట్టడం, బలవంతంగా కుటుంబ నియంత్రణ సర్జరీలు, కుటుంబ నియంత్రణ వైద్యాలు చేయించడం, అటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించడం ద్వారా అనేక మందిని చిత్రహింసలకు గురి చేసిన ఎమర్జెన్సీ కాలపు పీడకలని ఎవరము మర్చిపోలేం. అయితే ఆ సమయంలో లండన్ నుంచి భారత్కి వచ్చి విజయలక్ష్మి పండిట్ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడటం కుటుంబ కలహాల నేపథ్యంలోనే అయినప్పటికీ మనం ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం, సమర్థించాల్సిన విషయం, చర్చించుకోవాల్సిన విషయం కూడా. ఈ విషయాన్ని మన మీడియా కానీ, పాఠ్యపుస్తకాలు కానీ ఎక్కడా పెద్దగా చర్చించకపోవడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికైనా ఇలాంటి చరిత్రలో మరుగున పడ్డ విషయాలని వెలికి తీసి ఖచ్చితంగా మాట్లాడుకోవడం అనేది తప్పనిసరి. అప్పుడే ప్రజాస్వామ్యం బలంగా వర్ధిల్లడం జరుగుతుంది. కమలా నెహ్రూ, విజయలక్ష్మి పండిట్, ఇందిరాగాంధీ వీరి మధ్య ఉన్న కుటుంబ కలహాలలో ఎవరు సరైన విధంగా ప్రవర్తించారని మీరు అనుకుంటున్నారు? ఇందిరాగాంధీయా, విజయలక్ష్మి పండిట్? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. జై హింద్.